హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్కే మ్యాథ్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ క్లాస్లో కంటిన్యూటీ మీద మనం కొన్ని కంటిన్యూటీ డెఫినేషన్ ఒకసారి డిస్కస్ చేసుకొని కంటిన్యూటీ మీద కొన్ని అప్లికేషన్స్ చేసుకుంటే వెళ్ళాం. దీంట్లో డిస్కంటిన్యూటీ అనే దాని గురించి నెక్స్ట్ డిస్కంటిన్యూటీ ఎట్లా ఉంటుంది, డిస్కంటిన్యూటీ పరిస్థితి ఏంటి, దాని మీద ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చేద్దాం ఈ క్లాస్లో. సో వాట్ అబౌట్ డిస్కంటిన్యూటీ? డిస్కంటిన్యూటీ అంటే ఎలా డిఫైన్ చేయొచ్చు? డిస్కంటిన్యూటీ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఏ ఫంక్షన్ f is not continuous, a function f is not continuous at x is equal to a. A function f is not continuous at x is equal to a, then it is said to be discontinuous. Then it is said to be discontinuous at x is equal to a. సో సింపుల్గా ఫంక్షన్ కంటిన్యూస్ కాకపోతే దాన్ని డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ అంటాం. సరే, ఒక ఫంక్షన్ డిస్కంటిన్యూస్ కావాలి అంటే ఏమి అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అని చూద్దాం ముందు ఒకసారి. ఆల్రెడీ ఏంటంటే కంటిన్యూస్ కానీ అయినా డిస్కంటిన్యూస్ అని చెప్తాం. ఏమేమి మనం ప్రయారిటీగా తీసుకోవాలి ఫంక్షన్ డిస్కంటిన్యూస్ కాకుండా ఉండాలంటే? ఫస్ట్ వన్, ఫంక్షన్ డిస్కంటిన్యూస్ కాకుండా ఉండాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. నేను కంటిన్యూస్ అయినప్పుడు ఏం చెప్పాను? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ వెల్ డిఫైన్డ్ అని చెప్పాను. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా నీకు ఒక ఫంక్షన్ ఇస్తే ఆ ఫంక్షన్ ఏ పాయింట్స్ దగ్గర అయితే డిఫైన్ కావట్లేదో అవన్నీ డిస్కంటిన్యూస్ పాయింట్స్ అవుతాయి. ఓకే, f of a is not defined, point number 1. Next, point number 2, limit x tends to a plus f of x is equals to limit x tends to a minus f of x but not equals to f of a. Right hand limit is equal to left hand limit అవుతుంది, అంటే LHR is equal to RHL అవుతుంది, but not equals to f of a. ఇది f of a కి ఈక్వల్ కాదు, అర్థమవుతుందా? f of a డిఫైన్ అవుతుంది, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇది కండిషన్ నెంబర్ 2. కండిషన్ నెంబర్ 3 ఏం చెప్తామంటే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం. అంటే రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ రెండు నాట్ ఈక్వల్స్ అయినా కానీ అది డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. జాబ్ చూడండి, లిమిట్స్ ఎగ్జిస్ట్ అయినాయి బట్ నాట్ ఈక్వల్, అర్థమవుతుందా? ఇంకోటి కూడా చెప్పచ్చు, ఎనీ వన్ ఆఫ్ లిమిట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. ఏ ఒక్క లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోయినా, అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోయినా లేదా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ ఎగ్జిస్ట్ కాకపోయినా, ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఎగ్జిస్ట్ కాకపోయినా కానీ అది డిస్కంటిన్యూస్ అవుతుంది. సో ఏదైనా ఫంక్షన్ కంటిన్యూసా కాదా లేదా ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుందంటే ఈ 4 పాయింట్స్ పైన నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 4 పాయింట్స్లో ఏది ఫెయిల్ అయినా దట్ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఏ పాయింట్ దగ్గర అయితే అది ఫెయిల్ అవుతుందో దాన్నే డిస్కంటిన్యూస్ పాయింట్ అంటాం. ఓకే, క్లియర్? రైట్. సో టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ మనకి 2 టైప్స్ ఉంటాయి డిస్కంటిన్యూటీస్. దాంట్లో ఫస్ట్ టైప్ చూద్దాం, దాన్ని టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. దాంట్లో ఫస్ట్ వన్, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆర్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్, డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ ఉంటుంది. డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ ఇర్రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. ఓకే, రైట్. వాట్ అబౌట్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆర్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ? చూడండి, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆర్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బట్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అది ఫంక్షనల్ వాల్యూకి ఈక్వల్ కాకూడదు, గుర్తుపెట్టుకోవాలి. డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఎలా ఉంటుంది? లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి బట్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కాదు. ఆర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. చెప్పాను కదా, ఇందాక చెప్పిన ఇవన్నీ కండిషన్స్, వాటిని టైప్స్గా డివైడ్ చేసుకుంటే వెళ్ళాడు. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్ అయినా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ అయినా, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి
డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆర్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. మరి రిమూవబుల్ డిస్కంటిన్యూటీలు కూడా 2 టైప్స్లో చెప్తున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ అన్నాం. మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ ఏంటి? ఏ పాయింట్ దగ్గర అయితే ఫంక్షన్ డిఫైన్ కాదు అది చూడాలి. అదే చెప్పింది ఎఫ్ ఆఫ్ ఈజ్ నాట్ డిఫైన్ అన్న. చూడండి హియర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 - x x క్యూబ్ మైనస్ 8/x - 2 at x is equal to 2 చాలా క్లియర్ గా చెప్పొచ్చు. at x is equal to 0 f of x is not defined. ఇది డిఫైన్ అయిందా? డిఫైన్ కాలేదు కదా. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఫామ్ వస్తుంది. 0/0 ఫామ్ అంటే ఏం చెప్పాం? ఇండిటర్మినేట్ ఫామ్ అన్నాం. దట్స్ వై at x is equal to 0 f of x is not defined. It is called missing point discontinuity. అంటే ఆ పాయింట్ దగ్గర మిస్ అయింది కాబట్టి దాన్ని మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ అంటున్నాం. at x is equal to 2 ఆ పాయింట్ ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏ పాయింట్ దగ్గర మిస్ అయింది? డిస్కంటిన్యూటీలో మిస్ అయిన పాయింట్ ఏంటి? x is equal to 2 అనే పాయింట్ దగ్గర మిస్ అయింది అంటాం. సో దట్స్ వై ఎఫ్ ఆఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ దాని కిందకి వెళ్తుంది. మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీకి వెళ్తుంది. ఎప్పుడైనా నేను మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ అయితే ఈ మోడల్ చెప్పుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి ఐసోలేటెడ్ పాయింట్ డిస్కంటిన్యూటీ అంటాం. ఐసోలేటెడ్ పాయింట్ డిస్కంటిన్యూటీ. ఐసోలేటెడ్ పాయింట్ డిస్కంటిన్యూటీ అంటే ఇదే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి బట్ నాట్ ఈక్వల్స్ అవ్వాలి. ఇప్పుడు చూడండి అట్ ఆల్ ఇంటీజర్స్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ బాక్స్ ఎక్స్ ప్లస్ బాక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ అన్నాం. at all integers greatest integer functions are not continuous. ప్రతి ఇంటీజర్స్ దగ్గర కూడా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కంటిన్యూస్ కాదు. యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ ఆల్సో డిస్కంటిన్యూస్ at all integers. నాన్ ఇంటీజర్స్ దగ్గర మాత్రమే ఇవి కంటిన్యూస్ అవుతాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఐసోలేటెడ్ పాయింట్ డిస్కంటిన్యూటీ. సో discontinuity of first kind లో 2 types ఉంటాయి. One is missing point discontinuity, other one is isolated point discontinuity అంటాం. ఓకే నెక్స్ట్ discontinuity of second kind గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? discontinuity of second kind or irremovable discontinuity. discontinuities మనం 2 types చెప్తాం. discontinuity of first kind or removable discontinuity లో ఏమేమి ఉంటాయో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ దీంట్లో discontinuity of second kind or irremovable discontinuity. Discontinuity of second kind అంటే మీనింగ్ చూడండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x does not exist. Does not exist means ఏంటి? That is does not exist means limit extends to a plus f of x is not equals to limit extends to a minus f of x. This is does not exist. Limit extends to a plus f of x is not equals to limit extends to a minus f of x. Right hand limit is not equals to left hand limit. So right hand limit is not equals to left hand limit. అయితే మనం ఏం చెప్తున్నానా? Right hand limit is not equals to left hand limit. Then it is nothing but irremovable discontinuity or discontinuity of second kind. So here discontinuity of second kinds are irremovable discontinuities are 3 types. Okay, the first one is jump discontinuity or finite discontinuity అంటాం. jump discontinuity or finite discontinuity means right hand limit is not equals to left hand limit. Right hand limit is not equals to left hand limit. The meaning అది right hand limit is not equals to left hand limit. jump discontinuity అంటే మీనింగ్. ఇప్పుడు దీని నుంచి x is equal to 0. ఫర్ ఎగ్జాంపుల్ x less than 0, x greater than 0 వాల్యూ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తే రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ డిఫరెంట్ గా వస్తాయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇంకా ఈ జంప్ డిస్కంటిన్యూటీకి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే సిగ్నమ్ ఫంక్షన్ ఉంటుంది కదా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తో ఇలా కూడా తీసుకోవచ్చు సిగ్నమ్ ఫంక్షన్ ని. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాం. ఇది +1 ఇది -1 ఇలా తీసుకుంటే x యాక్సిస్ y యాక్సిస్ గా తీసుకుంటే దెన్ ద వాల్యూస్ జంప్స్ ఫ్రమ్ this one to this one. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? వాల్యూ జంప్ అయింది. దట్స్ వై ఇట్ ఇస్ సెడ్ టు బి ఏ జంప్ డిస్కంటిన్యూటీ అంటాం. సమ్ టైమ్స్ వాడు డిఫరెన్స్ ఆఫ్ జంప్స్ అని కూడా అడుగుతాడు. డిఫరెన్స్ ఆఫ్ జంప్స్ అంటే ఆ జంప్ డిస్కంటిన్యూటీ రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ చెప్పాలి. దాన్ని డిఫరెన్స్ ఆఫ్ జంప్స్ అని కూడా అంటుంటాం. జంప్ డిస్కంటిన్యూటీ అంటే మీరు సడన్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయింది. ఈ లిమిట్ ఈ వాల్యూ వేరు ఈ వాల్యూ వేరు. దట్స్ వై రైట్ హ్యాండ్ లిమిట్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు left hand limit. Okay, clear? It's clear. So does not exist. Next, infinite discontinuity. Infinite discontinuity means limit extends to a f of x is either plus infinitive or minus infinitive.
గుర్తుపెట్టుకో, లిమిట్ వాల్యూ అనేది ప్లస్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ వస్తే దాన్ని ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ అంటాం. అందుకని లిమిట్స్ మస్ట్ బి ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అన్నాం. అంటే ఏ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినా ఆ వచ్చే వాల్యూ కనుక ప్లస్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ అయితే దాన్ని ఇన్ఫైనైట్ డిస్కంటిన్యూటీ అంటాం. Then the next one is oscillatory discontinuity. Oscillating between two finite values. అంటే దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ x బై యాక్సిస్ తీసుకుంటే ఆ గ్రాఫ్స్ ఇలా ఆసిలేట్ అవుతూ ఉండాలి. టూ ఫైనైట్ వాల్యూస్ తీసుకుంటే ఈ టూ ఫైనైట్ వాల్యూస్ మధ్య ఈ గ్రాఫ్ చూడండి ఆసిలేట్ అవుతుందా లేదా. ఇలా ఆసిలేట్ అవుతుంటే దీన్ని ఆసిలేటింగ్ discontinuity అంటాం. ఆసిలేటింగ్ బిట్వీన్ టూ ఫైనైట్ వాల్యూస్, దీస్ ఆర్ ద టూ ఫైనైట్ వాల్యూస్. ఈ టూ ఫైనైట్ వాల్యూస్ మధ్య గ్రాఫ్ ఆసిలేట్ అవుతా ఉంటుంది, దీన్ని ఆసిలేటింగ్ డిస్కంటిన్యూటీ అంటాం. ఓకే, రైట్ హ్యాండ్ లిమిట్ ఇక్కడ కూడా అంతే, ఈక్వల్ కావాలి ఇవన్నీ. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ f of x is equal to sin of 1 by x at x is equals to 0. సో డిస్కంటిన్యూటీ డెఫినిషన్ ఏంటో నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ గురించి డిస్కస్ చేసాం. సో డిస్కంటిన్యూటీ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఒక ఫంక్షన్ డిస్కంటిన్యూస్ కావాలంటే 4 కేసెస్ అవడానికి చెప్పాం. f of a is not defined అన్నాం. రైట్ లిమిట్ is equal to left limit is but not equals to f of a అని చెప్పాం. థర్డ్ వన్ రైట్ హ్యాండ్ లిమిట్ is not equals to left hand limit అన్నాం. ఫోర్త్ వన్ అట్లీస్ట్ ఎనీ వన్ ఆఫ్ ద లిమిట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాం. సో ఈ 4 కేసెస్ని బేస్ చేసుకుని మనం డిస్కంటిన్యూటీ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకేనా, రైట్. కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం నాన్న. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. The jump discontinuity of the function f of x is equal to modulus of 2x minus 3 by 2x minus 3. ఎక్కడ చెక్ చేయాలి లిమిట్ని? 2x minus 3ని 0కి ఈక్వల్ చేస్తే x is equal to 3/2 వస్తుంది. x greater than 3/2, x less than 3/2 దగ్గర దీన్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. రైట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుందో చూడాలి. జంప్ డిస్కంటిన్యూటీ అంటే కదా రైట్ హ్యాండ్ లిమిట్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లిమిట్స్ ఆర్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఈక్వల్, అదే కదా జంప్ డిస్కంటిన్యూటీ అంటే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒకసారి చూడండి. 2x minus 3ని కనుక 0కి ఈక్వల్ చేస్తే ఫస్ట్ వన్ దట్ ఇంప్లాయిస్ x is equal to 3/2. డిఫైన్ చేద్దాం. ఇఫ్ x greater than 3/2, x వాల్యూ greater than 3/2 అయితే modulus of 2x minus 3 is equal to 2x minus 3 అవుతుంది. అదే if x less than 3/2 అయితే that implies modulus of 2x minus 3 is equal to minus of 2x minus 3. ఇలా డిఫైన్ చేస్తాం. రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేద్దాం. RHL రైట్ హ్యాండ్ లిమిట్ is equal to f of 3/2 plus అంటారు రైట్ హ్యాండ్ లిమిట్. f of 3/2 plus means limit extends to 3/2 plus. Okay, limit extends to 3/2 plus f of x. Here limit extends to 3/2. x greater than 3/2 అంటే ఫంక్షన్ ఎలా డిఫైన్ అయ్యింది? న్యూమరేటర్ చూడండి 2x minus 3 by 2x minus 3 రెండు క్యాన్సిల్ అవుట్. Here we get 1. ఓకే, రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ 1 వస్తుంది. యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. LHL is equal to f of 3/2 మైనస్ అంటాం. దీనే సింపుల్ గా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3/2 మైనస్ f of x is equals to లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3/2. సో x less than 3/2 దగ్గర ఫంక్షన్ ఎలా డిఫైన్ అయింది? మైనస్ 2x minus 3 by 2x minus. Cancelling these two values, here we get minus 1. Okay, clear? So right hand limit 1, left hand limit 1, minus 1 వచ్చింది. లిమిట్స్ డస్ నాట్ ఈక్వల్, అవునా కదా? సో క్లియర్ గా ఏం చెప్తాం? f of 3/2 plus is not equals to f of 3/2 minus 1. దట్స్ వై 3/2 దగ్గర దానికి ఏముంటుంది? జంప్ డిస్కంటిన్యూ ఉంటుంది. వాడు అడుగుతాడు డిఫరెన్స్ ఆఫ్ జంప్స్ అంటాడు. డిఫరెన్స్ ఆఫ్ జంప్ అన్నప్పుడు ఏం చేస్తాం? 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, అదే ప్లస్ 1 అవుతుందా లేదా? ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అన్న the discontinuity points of f of x is equal to first bit ఇది f of x is equal to 1 by log mod x. Second one f of x is equal to 1 by x square minus 3 mod x plus 2. 2 బిట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. జాబ్ చూడండి. ఫస్ట్ బిట్ కి వెళ్దాం. ఏంటన్నా ఫస్ట్ బిట్? f of x is equal to 1 by log mod x. చాలా క్లియర్ గా చెప్పారు. ఒక ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవ్వాలి అంటే క్వాలిటీస్ చెప్పుకుంటూ వచ్చాం. ఫస్ట్ ప్రైమరీగా f of a is not defined. Where there is the function is not defined, those are the discontinuous points. So clear గా అబ్జర్వ్ చేయి. డినామినేటర్ లో x ఉన్నది mod x. x వాల్యూ కనుక మనం 0 తీసుకున్నాం అనుకోండి, లాగరిథం ఆఫ్ 0 is not defined. ఓకే, క్లియర్?
Logarithm of 0 is not defined. So at x is equal to 0, clearly mention చేద్దాం. At x is equal to 0, log 0 is not defined, right? First clarity వచ్చింది. For example, as well as at x is equal to 1, log 1 is equal to 0. Logarithm of 1 value 0 అవుతుంది. But the function ఏంటి? 1 by log x. ఓకే, సో ఎప్పుడైతే ఇది f of x is equal to ఇక్కడ తీసుకుంటే 1 by log 1. 1 by log 1 means 1 by 0 is equal to infinity. ఇన్ఫినిటీ వస్తే నాట్ డిఫైన్డ్ అని చెప్తాం. ఓకే, క్లియర్? మాడ్యులస్ ఉంది. మాడ్యులస్ లేకపోతే ఈ 2 పాయింట్స్ తీసుకునేవాడిని. అదే at x is equal to -1 తీసుకుందాం. సిమిలర్ వే log modulus of -1 is also 0. f of x is equal to 1 by log 1 is 0. Here also infinity. సో ఇంకా +2 తీసుకున్నా -2 తీసుకున్నా ఏ వాల్యూ అయినా న్యూమరికల్ వాల్యూ వస్తుంది. సో x is equal to 0 దగ్గర ఫంక్షన్ డిఫైన్ కాలేదు, x is equal to 1 దగ్గర డిఫైన్ కాలేదు, x is equal to -1 దగ్గర డిఫైన్ కాలేదు. Therefore 0, plus or minus 1 are discontinuous points. Discontinuous points అని క్లియర్ గా చెప్పొచ్చు. సో నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ పాయింట్స్ అంటే ఏం చెప్తాం? 3. 0 ఒకటి, +1 ఒకటి, -1 ఒకటి. ఓకే, క్లియర్? సో ఈ ఫంక్షన్ ఈ ప్రాబ్లం ఇలా చేసుకుంటే వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లో సెకండ్ బిట్ ఒకసారి చూడండి. f of x is equal to 1 by x square minus 3 mod x plus 2. It is very clear. Denominator should be not equals to 0. Denominator 0 అయిపోయింది అనుకోండి, 1 by 0 ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్. అవునా కదా? ఫంక్షన్ నాట్ డిఫైన్ అయింది అంటే దట్ ఈస్ ద డిస్కంటిన్యూస్ పాయింట్స్. అసలు కంటిన్యూటీ అంటే ఏంటి? వేర్ దేర్ ఇస్ ద ఫంక్షన్ ఇస్ కంటిన్యూస్, దోస్ ఆర్ ద కంటిన్యూస్ పాయింట్స్. అవునా కదా? సో కాలేదు అంటే డిస్కంటిన్యూస్ పాయింట్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలా? x square minus 3 mod x plus 2 is not equals to 0 కావాలి. నాట్ ఈక్వల్స్ టు 0 అయితే కంటిన్యూస్ అవుతుంది, అది ఈజ్ ఈక్వల్ టు 0 అయితే డిస్కంటిన్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈజ్ ఈక్వల్ టు 0 ఏంటో చెక్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x square minus 3 mod x plus 2 కాబట్టి ఈ x ని mod x whole square అని -3 times of mod x plus 2 equal to 0 అంటాం. x square mod x whole square అని రాయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే వెళ్దాం. ఫ్యాక్టర్స్ -2 -1 ఏమవుతాయి నాన్న? ఫ్యాక్టర్స్ mod x minus 2 into mod x minus 1 is equals to 0. If a b equal to 0, either a equal to 0 or b equal to 0, mod x minus 2 equal to 0 or mod x minus 1 is equal to 0. Here mod x is equal to 2 or mod x is equal to 1, x is equal to plus or minus 2 or x is equal to plus or minus 1. So plus or minus 2 ప్లస్ ఆర్ -1 అనేటటువంటి వాల్యూస్ ఏమున్నాయో ఈ 4 వాల్యూస్ ని పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ అంటారు. సో నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ అంటే 4. ఆ పాయింట్స్ ఏంటి అన్నారు అనుకోండి? +1 -1 +2 -2 ఆర్ ద పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్ గా మాట చెప్పాను ఇందాక స్టార్టింగ్ లోనే. box x is discontinuous at all integers. ప్రతి ఇంటీజర్ దగ్గర box x డిస్కంటిన్యూస్ అవుతుంది. అదే విధంగా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఏ ఫంక్షన్ కూడా ఏమవుతుంది? డిస్కంటిన్యూస్ అవుతుంది అని చెప్పాను. సో ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే f of x is equal to box of 2x cube minus 6, then the number of points of discontinuous in open interval 1, 2. ఓపెన్ ఇంటర్వెల్ ఇచ్చాడు, క్లోజ్ ఇంటర్వెల్ కాదు, గమనించాలి జాగ్రత్తగా. ఆ ఓపెన్ ఇంటర్వెల్లో ఎన్ని పాయింట్స్ దగ్గర ఆ ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుంది అన్నా. సో చెక్ చేద్దాం. ఇది సొల్యూషన్ జాబ్ చూడండి ఎలా స్టార్ట్ చేస్తామో. ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్స్ చేసే సిస్టమ్ గమనించండి జాగ్రత్తగా. సో ఇంటర్వెల్ తీసుకుందాం. ఈ ఇంటర్వెల్ x వాల్యూ గివెన్ దట్ 1 less than x less than 2. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓపెన్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ అదే. సో నువ్వు ఫంక్షన్ ఏంటి? 2x cube minus 6 ని ఫ్రేమ్ చేయాలి ఫంక్షన్. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్దాం. ఆ ఫంక్షన్ ఫ్రేమ్ చేసుకుంటారంటే ఫస్ట్ x క్యూబ్ చేయాలి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 1 less than x cube less than 2 cube. 2 cube means 8. ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2 తో మల్టిప్లికేషన్ చేస్తాను, దీన్ని ఫ్రేమ్ చేస్తున్నాను. అప్పుడు 2 less than 2x cube less than 2 cube అంటే 8 2s are 16. ఓకేనా? 2 into 2 cube. 2 cube అంటే 8, 2 తో మల్టిప్లికేషన్ చేస్తాను, 2 8s are 16. Here 2x cube minus 6 చేస్తే 2 minus 6 is less than 2x cube minus 6 is less than 16 minus 6. Here we have minus 6 less than 2x cube minus 6 is less than 10. ఓకే, చాలా క్లియర్ గా ఉంది నాన్న. ఇప్పుడు నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఇప్పుడు చెప్పాను కదా, ఈ వాల్యూ బాక్స్ లో ఉంది. ఈ బాక్స్ లో ఉన్న వాల్యూ
ఆ ఇంటర్వెల్లో ఏంటి ఇంటర్వెల్ -4 నుంచి +10 మధ్యలో ఉండేటటువంటి ఎగ్జాక్ట్ ఇంటీజర్స్ దగ్గర ఇది డిస్కంటిన్యూస్ అవుతుంది. బాక్స్ ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా చేసేటటువంటి సిస్టమ్ ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం చూడండి. -4 2x³ -6 10. ఈ -4 కి +10 కి మధ్యలో ఉండే వాల్యూస్ గమనిద్దాం, ఒకసారి చూద్దాం. పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ అయ్యేవి, పాయింట్స్ రాస్తున్నాం. పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్, పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఆర్ జాగ్రత్త చూడండి. -4 కి 10 కి మధ్యలో. -4 కంటే ముందే ఉంటుంది -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. కౌంట్ చేద్దామా మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఇవన్నీ 10, ఒక 3, 13 పాయింట్స్. టోటల్ నంబర్ ఆఫ్ పాయింట్స్, టోటల్ నంబర్ ఎంత అవుతుందో చూసారా? టోటల్ నంబర్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 13. ఈ 13 పాయింట్స్ దగ్గర ఇది పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ అవుతుంది. ఇది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇదే మోడల్లో ఏది ఇచ్చినా మనం చేస్తాం. నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అడిగితే చేసేటటువంటి సిస్టమ్ ఇది. అర్థమవుతుందా? సో పర్టికులర్ గా ఇంటీజర్స్ ఏమున్నాయో చూసుకొని ఆ ఇంటీజర్స్ దగ్గరే మనం ఫోకస్ చేయగలగాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఆఫ్ f of x is equal to box x² in closed interval 2, 5. ఇది ప్రాబ్లం. సో ఈ ఇంటర్వెల్ మధ్యలో f of x is equal to box x² అనే యొక్క నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ కనుక్కోమని. సేమ్ ఇంతకు ముందు చేసిన మోడల్. ఈ మోడల్లో ఏది ఇచ్చినా ఇదే ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీని సొల్యూషన్ ఎలా స్టార్ట్ చేస్తాం ఒకసారి జాగ్రత్త చూడండి. 2, 5, 2 less than or equals to x less than or equals to 5. క్లోజ్ ఇంటర్వెల్ మెన్షన్ చేశాడు. లేదు ఒకవేళ ఓపెన్ ఇంటర్వెల్ ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇంటర్వెల్, క్లోజ్ ఇంటర్వెల్ ఇస్తే ఆర్ ఈక్వల్స్ టు పెడదాం. క్లోజ్ ఇంటర్వెల్, ఓపెన్ ఇంటర్వెల్ ఇస్తే లెస్ దాన్ అది పెట్టేస్తాం, ప్రాబ్లమే లేదు. సో 2 less than or equals to x less than or equals to 5 అన్నా. 2 less than x స్క్వేర్. సో ఇక్కడ 2 less than or equals to x less than or equals to 5. స్క్వేరింగ్ ఆన్ was 2 square is less than or equal to x square is less than or equals to 5 square. 2 square means 4 is less than or equals to x square is less than or equals to 25. So here the number of points of discontinuous ఏమవుతాయి చెప్పండి. 4 కి 25 మధ్య ఉండాలి, 4 ఉండాలి, 25 ఉండాలి. 4, 5, 6, 7 and so on up to 25. These are all points of discontinuities. Okay, clear? ఇవన్నీ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ వస్తాయి. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఏది ఇచ్చినా ఇంటర్వెల్ జాగ్రత్త తీసుకొని ఆ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఏంటో తీసుకొని దాని వాల్యూస్ ఏ ఇంటర్వెల్ మధ్యలో ఉన్నాయో చూస్తే అవన్నీ పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ అవుతాయి. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ నానా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండే ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి. ఇఫ్ y is equal to 1/t² plus t minus 2 where t is equal to 1/x minus 1 then the number of points of discontinuous of y is equal to f of x belongs to R. y in terms of parametric form లో ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ కనుక్కునే సిస్టమ్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారండి దీని సొల్యూషన్ లో, ఫస్ట్ ఇది తీసుకుందాం. హియర్ t is equal to 1/x minus 1. ప్రతి పాయింట్ పైన నువ్వు ఫోకస్ చేయాలి. t is equal to 1/x minus 1 is discontinuous. is discontinuous at ఏమవుతుందన్న x minus 1 is equal to 0. అంతే కదా? దీని డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, 1/0 నాట్ డిఫైన్ అవుతుంది. అందుకని x minus 1 is equal to 0. here x is equals to 1. సో ఒక పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ వచ్చింది. x is equal to 1 దగ్గర it is very clear it is discontinuous. What next? y value ఇచ్చాడు. y is equal to 1/t² plus t minus 2 ఇలా ఇచ్చాడు. y is equal to t² plus t minus 2 అన్నప్పుడు ఇది ఎక్కడ డిస్కంటిన్యూ అవుతుంది? is discontinuous at t² plus t minus 2 equal to 0. దీని ముందు ఫ్యాక్టరైజేషన్ చేయాలి, t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నాకు కావాల్సిన డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఎక్స్లు, టీలు కాదు, అది గమనించాలి జాగ్రత్తగా. అందుకని నాకు ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. t² plus t minus 2. సో y in terms of t లో ఉంది కాబట్టి దీని యొక్క డిస్కంటిన్యూస్ పాయింట్స్ కనుక్కుందాం. t² plus 2t minus t అంటే t² plus 2t minus t minus 2 equal to 0. ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, t plus t into t minus 1 is equal to 0. Here we have t is equal to 1 comma minus 2.
ఈ 1, -2 ని కన్సిడర్ చేయండి. టీ వాల్యూస్ ఇవి. నీకు డిస్కంటిన్యూస్ పాయింట్స్ అన్ని x దగ్గర వస్తాయి. సో ఆల్రెడీ ఇక్కడ నీకు t ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తాం 1/x మైనస్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ కోసం. హియర్ t ఈజ్ ఈక్వల్ టు 1 యాజ్ వెల్ యాజ్ t ఈజ్ ఈక్వల్ టు -2. ఈ t ఈక్వల్ టు 1 t ఈక్వల్ టు -2 నుంచి నేను x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. t ఈక్వల్ టు 1, t అంటే ఆల్రెడీ ఇచ్చాం కదా 1/x మైనస్ 1 is equal to 1. Here x minus 1 is equal to 1, x is equal to, ఇది పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. x వాల్యూస్ తీసుకోవాలి. ఈ రెండింటిని చెప్పకూడదు నువ్వు. ఓకే, ఈసారి t - 2 తీసుకున్నప్పుడు t వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా 1/x minus 1 is equal to -2. హియర్ x minus 1 is equal to -1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x equal to -1/2 plus 1. Here we have x is equal to 1/2, x is equal to 1/2, x is equal to 1, 2, 1/2, 1. These 3 points are the points of discontinuous అన్నాం. ఈ 1 ని -2 ని కన్సిడర్ చేయదు, t వాల్యూని కాదు నువ్వు కన్సిడర్ చేయదు, ఓన్లీ x వాల్యూస్. సో అల్టిమేట్ గా పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఏమవుతాయి నాన్న 1, 1/2, 2. These 3 are the points of discontinuities of the given problem. Okay, clear? Very important model అన్న. If f of x is equal to 1/x square minus 17x plus 66, then f of 2/x minus 2 is discontinuous at x. అది ఎక్కడెక్కడ డిస్కంటిన్యూస్ అవుతుందో డిస్కస్ చేయమంటున్నాడు. ఇక్కడ చాలా క్లియర్గా చూడు. ఇందాక పారామెట్రిక్ టీల్లో అట్లా ఇచ్చాడు, ఇప్పుడు అలా ఎవరా మీరు గమనిస్తున్నారా? ఇందాక యాక్చువల్గా దీన్ని ఫస్ట్ దీని సంగతి చూద్దాం, దీని డిస్కంటిన్యూస్. ఆ తర్వాత ఇంతకు ముందు మోడల్ చేసినట్టు చేసుకోవచ్చు, లేదా పారామీటర్ని మార్చుకొని కూడా మనం చేయొచ్చు. డైరెక్ట్గా చేసుకుంటే వెళ్ళిపోదాం, ప్రాబ్లం లేదు. సొల్యూషన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, f of 2/x minus 2 అన్నాం. దీన్ని u అనుకోవచ్చు కాసేపు. f of u is equal to 2/x minus 2. ఇది u square minus 17x plus 66 గా తీసుకోవచ్చు. f of u తీసుకున్న దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని u అనుకున్నాను అనుకోండి, అనుకోపోయినా చేయొచ్చు అని చెప్పాను. u is equal to 2/x minus 2. దీన్ని u అనుకుంటున్నాను, అది నన్ను is discontinuous. Is discontinuous at x minus 2 is equal to 0. Here we have x is equal to, first point of discontinuity clarity వచ్చింది. నెక్స్ట్ ఇది తీసుకుందాం, f of u అనుకుందాం. దీన్ని 1 ఇందాక t లో ఉంది కాబట్టి u లోకి మార్చాను, ఇబ్బంది లేదు. u square minus 17u plus 66, అవసరమైతే t అనుకో. ఇది t, ఇది f of t అనుకో. చాయిస్ ఇస్ యువర్స్, ఎలా అయినా తీసుకోవచ్చు. తీసుకుని is discontinuous at u square minus 17u plus 66 plus 66 is equal to 0. So factorization చేస్తే 11 6s are 66, u minus 11 and u minus 6 is equal to 0 are the factors. u is equal to 6 and 11. 11 పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ కాదు చెప్పాను, xలే పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అని చెప్పాను. అందుకనే పారామీటర్ మార్చాను నేను. ఫస్ట్ u is equal to 6 తీసుకుందాం. Here we have u is equal to 6 as well as u is equal to 11. u is 2/x minus 2 equal to 6. 2 1s 2 3s cancel అయితే దీని నుంచి x minus 2 is equal to ఎంత అవుతుందా 1/3. x equal to 2 plus 1/3 is equal to 7/3. One of the points of discontinuity. Okay, clear? Next, here u also 2/x minus 2 is equal to 11. Here x minus 2 is equal to 2/11. 2/11. X is equal to 2 plus of 2/11. Here 11 2s are 22 plus 2, 24/11. This is also a point of discontinuity. So total number of points of discontinuities are 1, 2 and 3. Those are x is equal to 1 is 2, another one is 7/3, third one is 24/11 are the points of discontinuous. Okay, clear? So ఇంకా డెప్త్కి వెళ్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి, సిగ్నమ్ ఫంక్షన్ వాటి ఎందుకు వస్తాయి. సో మనం ఇంతవరకు డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవి కంటిన్యూటీలో మనం 2 వీడియోస్ చేసాం. నిన్న కంటిన్యూస్ మీద, ఈరోజు పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ మీద చేసాం. సో ఇంతటితో ఇవాళ కంటిన్యూటీ క్లాస్ని కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ కంటిన్యూటీ నిన్న క్లాస్, ప్రీవియస్ క్లాస్, ఈ క్లాస్ కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. చేసి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయగలిగితే మీరు డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.